ఏంటయ్యా ఇది? ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించే మన ఆర్జీవి ఏకంగా ఒక స్టార్ హీరోయిన్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా? అది కూడా ఏ టెంపుల్‌లో పడితే ఆ టెంపుల్‌లో కాదు. ఏకంగా ఏపీలోని ఒక ప్రముఖ గుడిలో రహస్యంగా పెళ్లాడాడా? అసలు ఈ బాంబ్ పేల్చింది ఎవరో తెలుసా? సాదాసీదా జర్నలిస్ట్ కాదు. డైరెక్ట్ బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈ క్రేజీ కాంబో లవ్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ పెళ్లి గురించి ఏమన్నారు? లెజెండరీ డైరెక్టర్ బాలీవుడ్ బ్యూటీ మధ్య అసలేం నడిచింది? వీడియో ఎండ్ వరకు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా వస్తుందంటే యూత్లో పూనకాలతో ఊగిపోయేవారు. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్ అంటే జస్ట్ ఒక గ్లామర్ బొమ్మ మాత్రమే కాదు, తెరపై హీరోయిన్స్ను ఆర్జీవీ చూపించే స్టైలే వేరు. అందులోనూ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ అయితే ఆర్జీవీకి వీక్నెస్ అనే చెప్పాలి. రంగీలా, సత్య, గాయం, అంతం ఇలా ఊర్మిళను స్టార్ చేసింది వర్మే. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ సిద్ధార్థ్ ఖనన్ పాడ్కాస్ట్లో చెప్పిన విషయాలు వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, హిందీ సినిమా షూటింగ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు జ్యోతి వెంకటేష్ను కలిశారట. అప్పుడే చిరంజీవి నవ్వుతూ, హే జ్యోతి, నువ్వు అన్నీ రాస్తావు, మరి ఆర్జీవి ఊర్మిళ పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయలేదు అని అడిగాడట. షాక్ అయిపోయిన జర్నలిస్ట్, అదేంటి సార్, ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలుసు కానీ పెళ్ళేంటి అని అడిగితే చిరు ఆన్సర్ ఇస్తూ, ఏపీలోని ఒక ప్రముఖ ఆలయంలో వీరికి పెళ్లి జరిగింది, కావాలంటే ఆ పెళ్లి జరిపించిన పూజారి నంబర్ ఇస్తా తీసుకో అని చెప్పారట. చూసారా, చిరు లీక్స్ మామూలుగా లేవు కదా. ఇక ఈ న్యూస్పై క్లారిటీ కోసం ఆ జర్నలిస్ట్ నేరుగా ఊర్మిళకు ఫోన్ కొట్టాడట. పెళ్లి గురించి అడగగానే ఊర్మిళ కంటతడి పెట్టుకుందట. ఫోన్లోనే బావురుమంటూ, నా గురించి మీకు ఇండస్ట్రీలో అప్పటి నుంచి తెలుసు కదా, నా మీద ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అని ఎమోషనల్ అయ్యిందట. కానీ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఆమె ఏడ్చింది కానీ మేము పెళ్లి చేసుకోలేదు అని ఒక్క మాట కూడా ఖండించలేదట. ఇక అసలు సూత్రధారి మన ఆర్జీవికి ఫోన్ చేసి, ఈ వయసులో ఒక నటితో ఇదంతా అవసరమా, ఆమె పరువు హెల్త్ పోవాలా అని గట్టిగా అడిగితే ఆర్జీవి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు మీతో మాట్లాడాలని లేదు అంటూ మొహం మీదే ఫోన్ కట్ చేశాడట. చూసారా ఎంత బోల్డ్ అండ్ ర్యాష్గా సమాధానం చెప్పాడు ఆర్జీవి. సరే, అంత బాగా కలిసి తిరిగిన వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై కూడా జ్యోతి వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. ఊర్మిళ ఆర్జీవిని లీగల్గా చట్టబద్ధంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని గట్టిగా కోరిందట. కానీ మన ఆర్జీవి గురించి తెలిసిందే కదా, కట్టుబాట్లు బంధాలకు ఎప్పుడు దూరంగా ఉంటే మన రాముడు లీగల్ మ్యారేజ్ టర్మ్స్కు అస్సలు ఒప్పుకోలేదట. రిలేషన్ కంటిన్యూ చేద్దాం, పెళ్లి మాత్రం కుదరదు అన్నట్లుగా ఆర్జీవి హ్యాండ్ ఇవ్వడంతో ఈగో క్లాషెస్ వచ్చి ఇద్దరు శాశ్వతంగా విడిపోయారట. అంతేకాదు, ఆ తర్వాత ఊర్మిళ మొహసిన్ అఖ్తర్ మీర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసి 2024లో అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సింగిల్గా ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్జీవి ఊర్మిళ సీక్రెట్ మ్యారేజ్ మ్యాటర్ ఇలా బయటికి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా వస్తుందంటే యూత్లో పూనకాలతో ఊగిపోయేవారు. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్ అంటే జస్ట్ ఒక గ్లామర్ బొమ్మ మాత్రమే కాదు, తెరపై హీరోయిన్స్ను ఆర్జీవీ చూపించే స్టైలే వేరు. అందులోనూ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ అయితే ఆర్జీవీకి వీక్నెస్ అనే చెప్పాలి. రంగీలా, సత్య, గాయం, అంతం ఇలా ఊర్మిళను స్టార్ చేసింది వర్మే. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ సిద్ధార్థ్ ఖనన్ పాడ్కాస్ట్లో చెప్పిన విషయాలు వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, హిందీ సినిమా షూటింగ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు జ్యోతి వెంకటేష్ను కలిశారట. అప్పుడే చిరంజీవి నవ్వుతూ, హే జ్యోతి, నువ్వు అన్నీ రాస్తావు, మరి ఆర్జీవి ఊర్మిళ పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయలేదు అని అడిగాడట.
షాక్ అయిపోయిన జర్నలిస్ట్, అదేంటి సార్, ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలుసు కానీ పెళ్ళేంటి అని అడిగితే చిరు ఆన్సర్ ఇస్తూ, ఏపీలోని ఒక ప్రముఖ ఆలయంలో వీరికి పెళ్లి జరిగింది, కావాలంటే ఆ పెళ్లి జరిపించిన పూజారి నంబర్ ఇస్తా తీసుకో అని చెప్పారట. చూసారా, చిరు లీక్స్ మామూలుగా లేవు కదా. ఇక ఈ న్యూస్ పై క్లారిటీ కోసం ఆ జర్నలిస్ట్ నేరుగా ఊర్మిళకు ఫోన్ కొట్టాడట. పెళ్లి గురించి అడగగానే ఊర్మిళ కంటతడి పెట్టుకుందట. ఫోన్లోనే బావురుమంటూ, నా గురించి మీకు ఇండస్ట్రీలో అప్పటి నుంచి తెలుసు కదా, నా మీద ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అని ఎమోషనల్ అయ్యిందట. కానీ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఆమె ఏడ్చింది కానీ మేము పెళ్లి చేసుకోలేదు అని ఒక్క మాట కూడా ఖండించలేదట. ఇక అసలు సూత్రధారి మన ఆర్జీవికి ఫోన్ చేసి, ఈ వయసులో ఒక నటితో ఇదంతా అవసరమా, ఆమె పరువు హెల్త్ పోవాలా అని గట్టిగా అడిగితే ఆర్జీవి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, నాకు మీతో మాట్లాడాలని లేదు అంటూ మొహం మీదే ఫోన్ కట్ చేశాడట. చూసారా ఎంత బోల్డ్ అండ్ ర్యాష్గా సమాధానం చెప్పాడో ఆర్జీవి. సరే, అంత బాగా కలిసి తిరిగిన వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై కూడా జ్యోతి వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. ఊర్మిళ ఆర్జీవిని లీగల్గా చట్టబద్ధంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని గట్టిగా కోరిందట. కానీ మన ఆర్జీవి గురించి తెలిసిందే కదా, కట్టుబాట్లు బంధాలకు ఎప్పుడు దూరంగా ఉంటే మన రాముడు లీగల్ మ్యారేజ్ టర్మ్స్కు అస్సలు ఒప్పుకోలేదట. రిలేషన్ కంటిన్యూ చేద్దాం, పెళ్లి మాత్రం కుదరదు అన్నట్లుగా ఆర్జీవి హ్యాండ్ ఇవ్వడంతో ఈగో క్లాషెస్ వచ్చి ఇద్దరు శాశ్వతంగా విడిపోయారట. అంతేకాదు, ఆ తర్వాత ఊర్మిళ మొహసిన్ అఖ్తర్ మీర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసి 2024లో అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సింగిల్గా ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్జీవి ఊర్మిళ సీక్రెట్ మ్యారేజ్ మ్యాటర్ ఇలా బయటికి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సరే, అంత బాగా కలిసి తిరిగిన వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై కూడా జ్యోతి వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. ఊర్మిళ ఆర్జీవిని లీగల్గా చట్టబద్ధంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని గట్టిగా కోరిందట. కానీ మన ఆర్జీవి గురించి తెలిసిందే కదా, కట్టుబాట్లు బంధాలకు ఎప్పుడు దూరంగా ఉంటే మన రాముడు లీగల్ మ్యారేజ్ టర్మ్స్కు అస్సలు ఒప్పుకోలేదట. రిలేషన్ కంటిన్యూ చేద్దాం, పెళ్లి మాత్రం కుదరదు అన్నట్లుగా ఆర్జీవి హ్యాండ్ ఇవ్వడంతో ఈగో క్లాషెస్ వచ్చి ఇద్దరు శాశ్వతంగా విడిపోయారట. అంతేకాదు, ఆ తర్వాత ఊర్మిళ మొహసిన్ అఖ్తర్ మీర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసి 2024లో అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సింగిల్గా ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్జీవి ఊర్మిళ సీక్రెట్ మ్యారేజ్ మ్యాటర్ ఇలా బయటికి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, నిప్పు లేకుండా పొగరాదు అంటారు. మరి ఈ రేంజ్ రూమర్స్ వెనుక నిజంగానే ఏదో పెద్ద మ్యాటర్ నడిచిందా, లేక ఇదంతా ఇండస్ట్రీలో ఒక జస్ట్ గాసిప్ మాటేనా? ఈ సీక్రెట్ పెళ్లి నిజమే అంటారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.